వడ్డీ లేని రుణ పథకాలు అన్నదాతకు అక్కరకు రాకుండా పోతున్నాయి. బ్యాంకర్ల అతి తెలివి, రైతుల అవగాహన లేమి వెరసి కష్టజీవి కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక అర్హులకు కాకుండా అనర్హులకు అందుతోన్న పథకం ఫలాలు అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపుగా 60% మంది రైతులు ఈ పథకం గురించి తెలియక అనర్హులుగా మారారు. ఏడాదిలోపు వడ్డీ చెల్లించాలన్న విషయం కూడా బ్యాంక్ అధికారులు వీరికి చెప్పకపోవడంతో వడ్డీల మీద వడ్డీలు చెల్లించుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది రైతాంగం. మేము కష్టపడి వ్యవసాయం చేస్తున్నాం, పెట్టుబడులు మాకేమో చాలా లాస్ వచ్చేస్తున్నాయి, అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నాం. అనేక గాలి తుఫాన్లు వీటితోటి చాలా పురుగులు మందులు ఈ పెట్టుబడులకు మాత్రం విపరీతమైన పెట్టుబడులు అయిపోతున్నాయి. బ్యాంకుల నుంచి ఏ రకమైన సహకారం లేదు. గిట్టుబాటు ధర ఎలాగా కల్పించలేకపోతున్నారు. దాని మీద వడ్డీ లేని రుణం ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాలని, ఆ రైతులను ఆదుకోకపోతే రైతులు మామూలుగా ఇది చేయలేరు, వ్యవసాయం చేయలేరు. ఇక రుణాల మంజూరు విషయంలోనూ లబ్ధిదారులకు తీరని అన్యాయం జరుగుతోంది. రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించకుండానే పక్కన పడేస్తున్న బ్యాంకు సిబ్బంది వారిని అవసరమైన సమయంలో ఆదుకోకుండా 1,00,000 రూల్స్ చెప్తూ విసుగు పుట్టిస్తున్నారు. కౌలు రైతులకు ఎవరికి వడ్డీలనే లేవండి, బ్యాంక్ నుంచి రుణాలు అనేవి లేవు. ఒక బ్యాంక్ నుంచి రుణాలు అసలు ఇవ్వట్లా. ఈ కాగితాలు ఫిలప్ చేస్తే తీసుకెళ్తే ఇస్తారంటున్నారు. ఏం ఫిలప్ చేసినా మాకు బ్యాంక్ నుంచి అసలు రుణాలు అనేవి ఇవ్వట్లా. డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. డాక్యుమెంట్లు మేము ఎక్కడ తీసుకొస్తామండి? అదే అసలు రైతుల దగ్గర ఉంటాయి. మేము కౌలు తీసేవాళ్ళం. మేము బయట వడ్డీలు తీసుకురావాలంటే ₹2 పైన తీసుకురావాల్సి వస్తుంది. బ్యాంకర్స్ అనేది కౌలు రైతులకు అనేది రానివ్వట్లేదు, అసలు బ్యాంకులకు రానివ్వట్లా. బ్యాంక్ రుణాలు అనేది ఇవ్వట్లేదండి. వడ్డీలే రుణాలు కదా, అసలు వడ్డీతో అనేది మాకు రుణాలు. ఇక స్టేట్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. అర్హుల జాబితా రూపకల్పనలో అవసరమైన వారికి చెల్లింపుల విషయంలోనూ పారదర్శకత పాటించని బ్యాంకర్లు అన్నదాత కడుపు కొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మట్టి తల్లి బిడ్డలకు న్యాయం చేయాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.